కళలు చాలా రకాలుంటాయి. కొన్ని నిత్యం మనం చేసే పనులకు సంబంధించినవి వస్తే, కొన్ని ఎప్పుడో జరిగిన సంఘటనల తాలూకు కళలొస్తాయి. అయితే మీకు తెలుసా, కొన్ని రకాల కళలొస్తే మనం ధనవంతులం అవుతామని వాటర్థం. అలాంటి కళలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు కలలో కనిపించాడంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతోందని అర్థం. అంతేకాకుండా చాలా ప్రకాశవంతంగా సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం డబ్బుతో నిండిపోతుంది, ధనవంతులవుతారని సంకేతం. చంద్రుడు కలలో సూర్యుడిలాగే చంద్రుడు కనిపించినా త్వరలోనే ధనవంతులవుతారని అర్థం చేసుకోవాలి. అలాగే మీలో కోపం కూడా తగ్గుతుందని ఆ కళ సూచిస్తుంది. జుట్టు రాలినట్టు నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద విషయం కాదు, కానీ కలలో మాత్రం మీ జుట్టు రాలుతున్నట్టు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం. రెడీ అవుతున్నట్టు ఇలా గనక ఎవరికైనా కలొస్తే వారు త్వరలో ధనవంతులవుతారని అర్థం చేసుకోవాలి. వీరికి ధనం బాగా వస్తుందని అర్థం. పర్స్ డబ్బులు, కార్లు, ఇతర వస్తువులు ఉంచుకునే పర్స్ కలలో కనిపించినా ధనవంతులవుతారని అర్థం. వీరికి ధనం వస్తుందని తెలుసుకోవాలి. ఆవుని హిందువులు దేవతగా భావిస్తారు. అయితే అలాంటి ఆవు కనిపించినా లేదంటే ఆవు పాలిస్తున్నట్టు కల్లో చూసినా వారు త్వరలోనే మిక్కిలి ధనవంతులవుతారని అర్థం. బంగారు నగలు బంగారం అంటే హిందువులు లక్ష్మీదేవిగా భావిస్తారు, పూజిస్తారు. మరి బంగారం కల్లో కనిపించినా వారు త్వరలో ధనవంతులవుతారని అర్థం. అద్దాలు కలలో అద్దాలు కనిపిస్తే ధనవంతులవుతారని అర్థం. అయితే పగిలిన అద్దాలు మాత్రం కనిపించకూడదు. పాయసం తీయని రుచితో ఉండే పాయసం కల్లో కనిపించినా వారు ధనవంతులవుతారు. ఇలాంటి వారికి ధనం త్వరగా లభిస్తుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.